సో ఇప్పుడు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఎలక్షన్లు వచ్చేసినాయి. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీ అభిప్రాయం? ఎన్డీఏ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఇంతకుముందు చేసినవి ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఈ పరిపాలన వచ్చినప్పుడు చూస్తున్నాం కాబట్టి దీనికి దానికి తేడా జనం అందరికీ తెలుసు. అందువల్ల దాన్నే కోరుకుంటున్నారు జనం. అంటే ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదంటారా? మంచి ఏం జరిగిందండి? అసలు ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్కే జరగట్లా, మెడికల్ ఎంప్లాయీస్కే జరగట్లా. వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి ఉపాధ్యాయులు మొత్తం అంతా రోడ్డు ఎక్కుతున్నారు. ఆ రోజు నమ్మేసాము, వాళ్ళంతా మేము చెడిపోయామని. ఎవరన్నా ప్రశాంతంగా ఈ గవర్నమెంట్లో మేము ఫలానా ప్రశాంతంగా ఉన్నామని ఎవరు ఉన్నారా? అదొకటి మెయిన్. వైజాగ్లో సుధాకర్ రెడ్డి డాక్టర్ గారిని చంపటం అది అన్యాయం కదా. అలాగే దళితులను చాలామంది వాళ్ళనే కులం అని చెప్పట్లే, అక్కడ అన్ని వర్గాలు బాగా దెబ్బతిన్నాయి. ఎవ్వరికి తృప్తి లేదు, అందరూ అసంతృప్తిగా ఉన్నారు. అందువలన ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఉన్నవి పోయినాయి. ఇక్కడ ఒకటండి, గవర్నమెంట్ అంటే నాయకుడు అన్నాడు అన్నీ చూసుకోవాలి. నేను ఎన్నుకున్న ఎందుకు? మంచి చేస్తారని కదా 151 మంది ఇచ్చింది. మరి ఈ 151 మందిని ఉపయోగించి సద్వినియోగం చేసుకోవాలి. అంతా దుర్వినియోగం చేసుకుంటే ఎవడు నమ్ముతాడు? ఒకే పని చెల్లి గొడవ, ఒకే పని బాబాయ్. నీకు కాదన్నా సరే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎవరికాడ బయటపట్టగానే అందరికీ తెలుసు. అందువలన ఈ గవర్నమెంట్ రాకూడదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అందరం ప్రజలకు ఉపయోగపడే గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వని అంతగా ఇస్తున్నాము, మాది సంక్షేమ ప్రభుత్వం అండి. ఎవరికి ఇస్తే సుఖం అండి. అదే ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టు, డబ్బులు ఇవ్వడం ఎందుకు? ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టు, ఈ డబ్బులు ఇచ్చే వాళ్ళు మా బారికి వెళ్ళిపోతున్నారు. సుఖం ఇచ్చి నువ్వు ఇస్తున్నావు కరెక్టే, వీళ్ళు ఉపయోగించుకోవట్లేదు కదా, బారికి వెళ్తున్నారు. బ్యాంకు రేట్లు పెరిగిపోయినాయి. మేము తాగట్లేదు అనుకోండి, చెప్తున్నా, జనం అందరూ చెప్తాను వాడే కదా. తాగమని చెప్పదు కదా ప్రజలకి. ఇప్పుడు పబ్లిక్గా బ్రాండ్లు మార్చి అమ్ముతున్నారు కదా, జనమే అంటున్నారు కొత్త బ్రాండ్లు వచ్చినాయి, పాత బ్రాండ్లు లేవని. అందరూ సస్తున్నారు రోగాలు వచ్చి. వాళ్ళే చెప్తున్నారు, మనకు తెలియదు. జనం మాట నేను చెప్తున్నా. అది ఇప్పుడు ఈ కూటమేమో సూపర్ 6 అంటూ కూడా పథకాలు తీసుకొచ్చింది. ఇవి ఎంతవరకు ఉపయోగం అంటారు? ఈ సూపర్ 6 కూడానండి ఏదైనా ఉచితాలు మటుకి ఈ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ అయినా ఫ్రీ బస్సులు కానీ ఇవన్నీ తగ్గించాలి. ఉద్యోగాలు రావాలి, పరిశ్రమ రావాలి. ఉద్యోగాలు వచ్చి ఈ ఫ్రీ అన్నీ ఎత్తేయాలి. ఈ గవర్నమెంట్ అయినా సరే చెప్తున్నా. నా కోరిక ఏంటంటే ఫ్రీ బస్ అనేది అనవసరం. ఓకే. సో ఇక పొత్తు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, గతంలో మోదీని విమర్శించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటే? మరి ఫస్ట్లో వీళ్ళే కదండి ఓడికొని తిట్టి బయటికి రా, మేము మనందరం కలిసి చూద్దామనండి. మరి ఆ రోజు వీళ్ళు ఎందుకు చేయట్లా? ఆ రోజు అన్నది వీళ్ళే కదా, తెలుగుదేశాన్ని రెచ్చగొట్టింది వీళ్ళే కదా, మీరు బయటికి రండి అందరం కలిసి చేద్దామని. మరి రిజైన్ చేశారు. రిజైన్ చేసినప్పుడు వీళ్ళు ఏమైనా సహకరించారా? మళ్ళీ మోడీ దగ్గరికే చేరింది. అంటే ఇప్పుడు 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేది వైసీపీ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన అంశం. సో ఈ 5 ఏళ్ళుగా ప్రత్యేక హోదా అంశం గురించి వాళ్ళు ఎన్నిసార్లు ఏం మాట్లాడారో మనం చూస్తాను. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చేసిందా, వెళ్ళి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు. అసలు వాళ్ళకి అర్హత ఉందంటారా? ప్రత్యేక హోదా మేము సాధిస్తున్నారు మెల్లోంచి కేంద్రాన్ని రాగానే మెల్లోంచి మేము సాధిస్తా ఉన్నారుగా. అది సాధించమేనండి. ముందు నువ్వు అన్నమాటగా నువ్వు చేయి, తర్వాత వీళ్ళని విమర్శించు. దగ్గర నువ్వు చేయకోకుండా నేను మెల్లోంచుతాను కేంద్రాన్ని, ఎంపీ సీట్లు ఇస్తాను. మరి 22 సీట్లు ఇచ్చారు ఎంపీ. మరి నువ్వు వంచచ్చు కదా. నువ్వు వంచుకోకుండా ఏటోడు వంచితే నువ్వు వంచుతావా ఏంటి? అది కరెక్ట్ పద్ధతి కాదు నా ఉద్దేశం. అంటే మళ్ళీ నేను 170కి 170 సాధిస్తానన్న మాటలను ఎట్లా చూడాలంటారు? నమ్మట్లేదు జనం, ఎవరు జనం నమ్మట్లా. సో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే, పోయిసారి కూడా ఉమా గారి అంత తక్కువ మెజార్టీతోనే, అంతే తప్ప ఇతడు వస్తాడు. అది అంటే ఎన్ని మెజార్టీ వస్తాడని అన్నాం. ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వలన వస్తారు. వైసీపీ అభ్యర్థి మార్చారు కదా వెల్లంపల్లి శ్రీనివాస్, ఆ వెల్లంపల్లి ఇక్కడ తీసుకొస్తే ఇక్కడికి అతను లేదు. అతను ఏంటి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు కనపడతాయి? ఏమీ లేదు, ఎక్కడేసిన భూములు అక్కడే ఉంది. సో మరి ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి ఇక్కడ? మల్లాది విష్ణు గారు అది పార్టీ, వాళ్ళ పార్టీ అనేది మనకు తెలియదు. అంత లోతుగా మనకు అనవసరం. అది వాళ్ళ పార్టీ అంతర్గ్రహ వ్యవహారం కాబట్టి సీటు వర్షం ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా మనం విమర్శించకూడదు.
అది. నమస్తే బాబాయ్ గారు, ఏం చేస్తుంటారు? మేము ఫ్లాట్ వ్యాపారం చేసుకుంటాం. ఫ్లాట్ వ్యాపారం చేస్తారు. ఏంటి ఎట్లా ఉంది? ఏమైనా ఎలక్షన్లు వస్తున్నాయి కదా? ఇక్కడ ఏం మార్పు వస్తే ఇప్పుడు ఏం లేవు, వ్యాపారాలు లేవు, కూర్చున్నాం. ఏమన్నా మార్పు వస్తే పరిస్థితి ఇంతకుముందు బాగానే ఉంది, ఇప్పుడే బాగాలేదు. ఎంతకాలం నుంచి బాగాలేదు ఈ పరిస్థితి? ఎలా ఎంతకాలం నుంచి ఉంది? ఈ మధ్య శాంతం ఇప్పుడు నడుస్తుంది కొద్దిగా, 6 నెలలు 7 నెలలు బట్టి శాంతం ఆగిపోయింది. తగ్గిపోయింది. ఎలక్షన్ అయినా అమ్ముదామని ఒకళ్ళు, అమ్ముకునేవాళ్ళు అయినా కొందామని ఒకళ్ళు, అలా ఆగిపోతున్నారు. ఈ బిల్డింగ్లు కట్టి అమ్ముకునే వాళ్ళు మాత్రమే కొంటున్నారు. వాళ్ళ గజాలు తక్కువ ఉంటే 20, 120, 120 అటుంటే అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. వాళ్ళు కట్టి అమ్ముకుంటున్నారు. ఇసుక ప్రభావం మీ ఫీల్డ్ మీద మాకు అదేం ఉండదు, ఇసుక ప్రభావం లేదు. ఇల్లు కట్టాలంటే వాళ్ళు కొనుక్కుంటానే కట్టుకుంటా ఉంటారు, వస్తానే ఉంది ఇసుక. ఇసుకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా డబ్బులు కట్టి కొనుక్కొచ్చుకుంటున్నారు, గవర్నమెంట్ డబ్బులు వెళ్తున్నాయి, అంతే తేడా. మాది గొప్ప అని చెప్పుకుంటున్నారు, అంతే అంతే అంతేగాని ఏం లేదు. అంటే ఒక సామాన్యులుగా మీరు చూస్తే ఈ ఎలక్షన్లు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఉండోడికి ఏమన్నా ఈ చంద్రబాబు గెలిస్తే బాగుంది అనుకుంటున్నాడు, లేనివాడు జగన్ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు. ఉండోడు 10 మంది, లేనివాడు 100 మంది. అది ప్రభావం ఎట్లుంటుందో మరి రేపు వస్తే కానీ తెలియదు. అంటే ఇప్పుడు అభివృద్ధి కావాలంటారా, సంక్షేమం కావాలంటారా రాష్ట్రానికి? అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం 2 కావాలిగా. మరి వాళ్ళు కూడా బతకాలిగా. ఇప్పుడు 100 మందిలో 10 మంది డబ్బులు గలవాళ్ళు ఉంటారు, 90 మంది లేని వాళ్ళేగా. కొందరన్నా ప్రశాంతంగా బతకాలి. వాళ్ళు అబ్బాయిలు అది కోరుకుంటున్నారు. అది వాళ్ళ పిల్లల చదువులు పని లేకుండా ఉచిత పథకాలు కోరుకుంటున్నారు. వాళ్ళు అంటే పిల్లల చదువులు పాలు అన్నీ ఉంటాయి కదా, పొలానికి డబ్బులు అయ్యి వాళ్ళకి అవి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎవరు వ్యాపారం జరిగితేనే కదా దానికి 10 మందికి ఉద్యోగం కల్పన జరిగేది. వ్యాపారం నడుచుద్ది, ఆ 10 మందికి ఎదురుతో 10 వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు నీ దగ్గర 10 లక్షలు ఉంది, నువ్వు కొనుక్కుంటావు, లక్ష కొనలేడుగా. నువ్వు 10కి 30 చేస్తావు నువ్వు, మరి 30 వీడు ఎప్పుడు వస్తాడు, మరి ఎప్పుడు సంపాదించాలి 30? మరి అది ప్రాబ్లం ఉంది, అది అసలు విషయం. అది సో మరి ఎన్నికల్లో పథకాలు అనేవి ప్రభావం చూపుతాయి అంటారా? గ్యారంటీగా చూపిస్తారు. మనకు చూపించకపోయినా లేనివాడికి మరి డబ్బులు తీసుకున్నట్టు చూపిస్తారుగా. వాళ్ళు ఉంటుందిగా, అభిమానం ఉంటుందిగా. వేరే పార్టీ కూడా ఇస్తానని చెప్తా ఉంది. ఇప్పుడు పోయినసారి ఇవ్వలేదుగా, ఇస్తానే ఉంది. పోయినసారి ఏమి ఇచ్చింది? లుంగి ఒకటి తెచ్చి ఇచ్చింది. ఏమి ఇచ్చాడు వాడు మాకు తెలుసు, ఇవ్వాలి మీకు చెప్పకూడదు. కానీ వాడు చిన్నప్పుడు చెనకాలం ముందు కానీ తెలుసు మాకు. మరి మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందంటారు? వాడే వస్తాడు. మరి మీ సెంట్రల్ నియోజకవర్గం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిస్థితి ఏంటంటారు? ఈడుతులు కొట్టుకున్నా మరి ఇక్కడ ఎట్లుంటుందో, మరి బొండాది పరిస్థితి ఎట్టుందో తెలియదు. కానీ ఈడుతున్న మాత్రం బాగానే తిరుగుతున్నాడు. మరి అంటే విజయవాడ వెస్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో వేయడం వల్ల ఏమంటే ఉపయోగం ఉంటుంది. వాళ్ళు లేకుండా సర్వే చేసుకుంటారుగా. ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఇక్కడ చెత్త తీసుకెళ్ళి అక్కడే బంగారం అయితే అన్నాడుగా. మరి వాడు అదే పని చేస్తున్నాడుగా, బంగారం అయిద్దా? అవదుగా. ఒకసారి ఓడిపోయిన మంటలు మళ్ళీ పెడితే గెలుస్తాడా? గెలవడుగా. మరి ఆ మాట వాడికి తెలియాలిగా, పప్పుగాడికి. అంటే ఓడిపోయిన వాళ్ళు గెలవరన్న గ్యారంటీ లేదు కదా. మరి ఈ తెచ్చి ఆడి కాదు మంచిగా అవుతాను గ్యారంటీ ఏమి ఉండదు కదా. ఎవరిది వాడిదే, ఎవరి గ్యారంటీ వాడిదే. ఒక నిమ్మ తెచ్చేటప్పుడు మనం చూసుకోవాలిగా. దానికి వాడికి ఏది పప్పు. మరి వాడు ఓడిపోయాడు అక్కడ, వాళ్ళ నాన్న గెలిపించలేకపోయాడు వాడిని. మరి ఏం చేస్తాడు వాడు టైం బాగలేదు, వాడికి గెలవాల అంతే. అందరూ మారుతున్నారు అభ్యర్థులు. వాడి మోడీ కూడా మారుతున్నాడు. వీడు మార్చేది ఏముంది, వీళ్ళు కొత్తగా మార్చేది కాదుగా, ఎప్పటి నుంచో మారుతున్నారు. అది బాబాయ్ నమస్తే. బాబాయ్ ఏం చేస్తుంటారు? ఆటో తోలుతా ఉంటారు. ఎట్లా ఉంది ఆటో ఫీల్డ్? అలాగే మామూలు ఎవరు ఉంటుంది వెళ్తాను, అది కూర్చోడు. ఏంటి మరి ఈ వాహన మిత్ర ఏమైనా పడిందా మీకు? మాకు పడవ, మా ప్యాసింజర్ ఆటోలు కాదు, ట్రాన్స్పోర్ట్ ఆటో. సరే ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. ఎలక్షన్లు వచ్చేసినాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు మంచి పని చేస్తే వాళ్ళే గెలుస్తారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేసిందా లేదా గత ప్రభుత్వం మంచి చేసింది అనుకో? గతకాలం ఇప్పుడు ప్రభుత్వం మంచి చేసింది. అంటే ఏ విధమైన మంచి జరిగిందంటారు ఈ ప్రభుత్వం? రైతు భరోసా ఇచ్చాడు, అమ్మఒడి వేసాడు, 45 సంవత్సరాలకి డబ్బులు ఇచ్చాడు, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇంకేటి ఇస్తాడు? అంటే కొంతమంది అంటున్నారు కదా పథకాలే కాదు అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి అవుతుంది, పథకాలు ఇస్తేనే అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి ఇంకా అభివృద్ధి. ఇప్పుడు ఈ కట్టిన అభివృద్ధి కాదే. ఎవడ ఇష్టం ఆడదే కన్నా, ఎవరు కుదర చూడండి వాళ్ళే గెలుస్తాడు. సో మరి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందంట? జగన్ గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు పింఛనీలు తీసుకుంటారు, వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకెళ్ళి ఆడికి ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎన్నాళ్ళు ఏంటంటే ఆ పడికాపలా కాసారు వెళ్ళి. ఇప్పుడు బాధ లేదు కదా వాళ్ళకి. వాళ్ళు ఎందుకు వేస్తారు రోడ్డు వాళ్ళకి వేయమంటే మటుగా అంటే ఉంటాయి కొన్ని. ఓకే, మరి మీ నియోజకవర్గం ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిస్థితి ఏంటి ఇక్కడ? ఏంటంటే అలాగే గెలుస్తాను వాళ్ళు ఇది గెలుస్తారని అనుకుంటారు. అంటే 2 సార్లు గెలిచారు ఈ నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్. ఏం చేశారంటారు ఈ నియోజకవర్గం? ఏం చేశారంటే ఏం చేయలేదు. ఇంకేం చేస్తాడు,
మన ప్రభుత్వం లేదు లేదు ఏం అసలు ఎప్పుడూ వస్తుంటారు పోతుంటారు అంతేగాని చేసేది ఏం లేదురా. ఈ నియోజకవర్గాన్ని చేసేది ఎవడో లేదు, ఎవడో ఏం చేయలేదు. మరి అవినాష్ పరిస్థితి ఏంటంటారు ఈ ఎన్నికల్లో? ఏమో కొంతమంది గెలుస్తారంటారు, మరి గెలవచ్చు 109, ఎందుకంటే కార్పొరేట్లు అంతా వాళ్ళే గెలిచారు కాబట్టి. అంటే కార్పొరేషన్ ఎలక్షన్కి అసెంబ్లీ లేదు లేదు తేడా ఏమి ఉండదు. ఎందుకు తేడా ఉండదు? అది ఇంకో రకంగా తేడా ఉంటుంది. కాపులను కమ్మలు నిలబడి తేడా ఉంటుంది. వీళ్ళిద్దరు కమ్మలు నిలబడరు. మరి అంటే ఇక్కడ జనసేన సపోర్ట్ టీడీపీకి ఉంది కదా, జనసేన సపోర్ట్ ఉందని ఎవరు అనుకుంటారు? కాపులు అందరూ వేస్తారని ఎవరు ఉన్నది? ఈ కాపులే నేను వేయను. ఎందుకని అంటారు? జనసేన దేనికి ఏంటి? పార్టీ సిద్ధాంతం ఏంటి? పార్టీ సిద్ధాంతం ఏమైనా ఉందా? ఎవరైనా మనం కాదు, చదువుకున్న బాగా విశ్లేషణలు అడిగిన చెప్తారు సిద్ధాంతం ఏంటి. మన పార్టీ పెట్టుకుని సిద్ధాంతం ఏంటి? సీఎమ్మ కాకపోతే ఏంటి? నువ్వు ఎన్ని సీట్లు పోటీ చేస్తాను, ఏదైనా ఉండాలి, సిద్ధాంతం ఉండాలి. ఇదిగో నేను వచ్చి చేస్తానని ఉండాలా. ఏది లేకుండా నేను చేస్తానంటే ఏంటి చేసి నేను వచ్చి గెలిచి ఇక చేస్తా పెదలకి అని నిరూపిస్తాలా? ఏదీ లేదు. ఎవరు చేస్తారు ఎవరు ఇష్టం వాళ్ళది. కాపులు అందరూ వేయాలి వేయరు, కమ్మలు అందరూ కమ్మలకి వేయాలి వేయరు.